హలో వ్యూయర్స్, వెల్కమ్ టు చింటూ క్రియేషన్స్. ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన కస్టర్డ్ సేమియా ఫలూడా ఎలా తయారు చేయాలో చూద్దామా. మరి కస్టర్డ్ సేమియా ఫలూడా తయారు చేయడానికి ఏమేమి కావాలో చెప్తాను, నోట్ చేసుకుంటూ రండి. ఫస్ట్ మనం ఒక 1/2 లీటర్ పాలు, కొద్దిగా నెయ్యి, సేమియా వచ్చి మనం నెయ్యి వేయించుకోవాలండి. టూటీ ఫ్రూటీ, మిక్స్డ్ ఫ్రూట్స్, మన ఇంట్లో ఏం ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, సబ్జా ఇది నేను ఆల్రెడీ నానబెట్టి ఉంచాను. మీకు ఎమర్జెన్సీ కావాలంటే హాట్ వాటర్లో కానీ వేసి మనం సబ్జా సీడ్స్ని వేసామంటే 5 మినిట్స్లో సబ్జా రెడీ అయిపోతుంది. ఇంకా ఇది కస్టర్డ్ పౌడర్ బయట ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా దొరుకుతుందండి. ఇప్పుడు మనం కస్టర్డ్ సేమియా పౌడర్ని రెడీ చేసేస్తాం. ఫస్ట్గా ఒక కడాయి తీసుకొని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం తీసుకున్న సేమియాని బాగా దోరగా వేయించుకోవాలండి. సేమియా అనేది మనం జనరల్గా పాయసం వాటికి వేయించుకుంటాము ఎర్రగా, అలా వేయించుకోవాలన్నమాట. ఒక పక్క సేమియాని మనం ఇలా దోరగా వేయించుకుంటూనే ఇంకో పక్క స్టవ్లో మనం తీసుకున్న 1/2 లీటర్ పాలను కూడా వేడి చేసుకోవాలి. పాలు అనేవి అడుగంటకుండా చూసుకోవాలండి. అప్పుడే మనకి ఫలూడా అనేది మంచి టేస్టీగా వస్తుంది. నేనైతే ఈవేళ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. మీరు ఇంట్లో ఏం పాలు ఉంటే వాళ్ళతో చేసుకోవచ్చు, ఏ పాలైనా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా పాలు ఒక పక్క కాగుతుంటే ఇంకో పక్క మనం సేమియాని దోరగా వేయించేసుకోవాలి. పాలు అనేవి అడుగంటకుండా చూసుకోవాలండి. అప్పుడే మనకి ఫలూడా అనేది మంచి టేస్టీగా ఎమ్మెమ్గా ఉంటుంది. లేకపోతే అడుగంటితే స్మెల్ వస్తుంది కదా, అలా కాకుండా మనం చూసుకుంటుండాలి. ఇలా మనం సేమియాని దోరగా వేయించేసుకున్నామంటే పాలు కూడా పొంగు స్టార్ట్ అవుతుంది. ఈ పొజిషన్లో మనకి సేమియా ఎర్రగా వేగిపోయింది కదా. మనం ఎర్రగా వేయించుకున్న ఈ సేమియాని కాగుతున్న ఈ పాలల్లో వేసేసి మిక్స్ చేసేసుకోవాలండి. అంతేను, ఏం పెద్ద శ్రమేం కాదండి ఫలూడా చేయడం. జస్ట్ 10 to 15 మినిట్స్లో మనం అన్నీ ఉన్నాయంటే రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పాలు పొంగురా వచ్చే టైంలో మనం వేయించుకునే సేమియాని కూడా దానిలో వేసి మిక్స్ చేసేస్తున్నాం కదా. ఇప్పుడు సేమియా అనేది ఈ తెల్లిన పాలల్లో బాగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు మనం దీనిలోకి ఒక 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 1/2 లీటర్ పాలకి నేను 1/2 కప్ షుగర్ని మాత్రమే వేస్తున్నాను. అప్పుడే మనకి స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పాలల్లో ఈ సేమియా, చక్కెర వేసి మనము బాగా ఉడికేదాకా చూసుకోవాలి. చక్కెర మెల్ట్ అయిపోయి సేమియా ఉడకడం కూడా స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం దీనిలో కస్టర్డ్ని మిక్స్ చేసుకుందాం. ఆల్రెడీ నేను ఫస్ట్ పాలలోనే కొద్దిగా పాలు తీసి పెట్టాను కదా. ఇప్పుడు నేను మీకు 2 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని దానిలో ఆల్రెడీ ఫస్ట్ మనం తీసి పెట్టుకున్న పాలతోనే ఇది మిక్స్ చేసుకోవాలండి. మన పాలు కాచే ముందే కొద్దిగా మనం పాలు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ పాలల్లో కానీ మనం ఈ కస్టర్డ్ని మిక్స్ చేసామంటే కస్టర్డ్ అనేది మీకు ఎటువంటి లంప్స్ లేకుండా, అంటే చిన్న చిన్న గడ్డలు కూడా కట్టకుండా మీకు మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి కస్టర్డ్ అనేది బాగా థిక్నెస్గా వస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న నేను చక్కగా మిక్స్ చేశాను కదా పాలలో. ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన కస్టర్డ్ని ఈ బాయిల్ అవుతున్న పాలలోనే మనం వేసేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు జాగ్రత్తగా కలుపుతూ ఉండాలని స్టవ్ సిమ్లోనే ఉంచాలి. ఎందుకంటే కస్టర్డ్ వేయంగానే పాలు థిక్నెస్ స్టార్ట్ అవుతాయి కదా, అందువల్ల మనం జాగ్రత్తగా అడగంటకుండా మిక్స్ చేసుకుంటూ రావాలి. అసలే మనకి ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. ఇటువంటి టైంలో మనం ఈవినింగ్ టైంలో కానీ మన పిల్లలకి చేసి పెట్టామంటే ఎంతో బాగుంటుందండి. ఒంటికి కూడా ఇది చాలా మంచిది. ఆల్ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, హెల్త్ పరంగా కూడా ఇది చాలా మంచిది అనమాట. ఇలా మనం థిక్నెస్ వచ్చేదాకా కస్టర్డ్ని మిక్స్ చేస్తూనే ఉండాలి. కొద్దిగా మీరు చూస్తుండగానే ఒక 2 to 5 మినిట్స్లోనే మనకి కస్టర్డ్ అనేది బాగా థిక్గా తయారైపోతుంది. అప్పుడు మనం దీన్ని తీసేసి వేరే బౌల్లోకి మార్చేసుకోవాలన్నమాట. చూడండి, కస్టర్డ్ అనేది ఎంత థిక్గా వచ్చేసిందో కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ఈ రెడీ చేసుకునే కస్టర్డ్ని ఒక గిన్నెలోకి మనం మార్చేసుకొని ఫ్రిడ్జ్లో కానీ ఒక 2 to 3 అవర్స్ పెట్టేసుకున్నామంటే మనకి బాగా చల్లారిపోతుంది. ఇట్లా వేడిగా ఉన్నప్పుడే పెట్టకూడదండి, దీన్ని కొద్దిగా చల్లార్చాలి. చల్లార్చిన తర్వాత మనం ఒక మూతతో మూసేసి మనం దీన్ని ఫ్రిడ్జ్లో కానీ ఒక 2 అవర్స్ పెట్టేసి తర్వాత తీసామంటే మనకి జిల్లుగా మనకి కస్టర్డ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు 2 అవర్స్ అయిన తర్వాత మనం కస్టర్డ్ జిల్లుగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్లో రెడీ చేసేసుకుందాం. ఒక టంబ్లర్ తీసుకొని లేదా ఒక కప్ అని తీసుకోండి. దానిలో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న సబ్జాను వేసుకొని మనం రెడీ చేసుకున్న సేమియా కస్టర్డ్ ఉంది కదా, దీన్ని కూడా ఒక 3 to 5 స్పూన్స్ వేసేసుకొని గార్నిష్ చేసుకోవడమేనండి. చాలా ఈజీ చేయడం, చూసారు కదా ఎంత టక్కని చేశానో. ఇప్పుడు మనం కస్టర్డ్ సేమియా వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను. యాపిల్, పోంగ్రనేట్, మ్యాంగో, ఇంకా ఈ ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే వాడతాను అనమాట. అవి ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి పైన కస్టర్డ్తో మనం ఇంకొక మాదిరి రెడీ చేసుకోవాలండి. తర్వాత నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తున్నాను అనమాట.
బాదం, పిస్తా, క్యాషు అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో మళ్ళీ కస్టర్డ్తో ఒకసారి మనం ఇంకొక కోట్ లాగా వేసేసుకొని టూటీ ఫ్రూటీ ఇంట్లో ఉంటాయి కదండి, వాటితో మనం రెడీ చేసేసుకోవాలి. పైన టూటీ ఫ్రూటీ వేసేసిన తర్వాత నేను ఇంకా మిగిలిన ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా, వీటిని కూడా అన్నీ పైన వేసి గార్నిష్ లాగా చేసేసుకోవాలి. తర్వాత ఫైనల్లీ బిస్కెట్స్ అండ్ చెర్రీస్తో నేను డెకరేట్ చేస్తున్నాను. చూస్తుండగానే మీకు నోరూడుతూ ఎమ్మీగా కస్టర్డ్ సేమియా ఫలూడా రెడీ అయిపోయింది కదా. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేస్తారు కదా. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కమెంట్స్లో చెప్పండి. సమ్మర్లో చిల్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకొక కొత్త వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నమస్తే ఫ్రెండ్స్, బై బాయ్.